హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్విక్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా బాగుంటుంది. అలానే హెల్దీ రెసిపీ కూడా. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. దానికోసం ముందుగా మనం ఒక పాన్ తీసుకొని దాంట్లోకి ఫ్రెష్ కోకోనట్ అయితే ఒక కప్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకున్నాను. ఇలా మనం తురుముకుంటే కొంచెం పొడవుగా వస్తాయి కదా, మిక్సీలో చేసుకుంటే ఇలా సన్నగా వస్తుంది. అందుకోసం మిక్సీ జార్లో వేసుకోండి. ఫ్రెష్ కోకోనట్ తీసుకోండి, స్వీట్గా ఉంటుంది కాబట్టి స్వీట్స్కి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదైతే పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని అదే కప్పుతో ఇంకొక కప్పు పాలు అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ 3 కప్స్తో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి. ఇదైతే మనకి పాలంతా దగ్గరికి వచ్చే వరకు, అంటే కొబ్బరి మొత్తం పీల్చేసుకొని ఇదంతా కుక్ అయ్యే వరకు లిడ్ పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. మినిమం ½ అన్ అవర్ అయితే పడుతుంది కుక్ అవడానికి. సిమ్లోనే కుక్ చేసుకోండి, అసలు హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి. పాలు అనేది పొంగొస్తూ ఉంటాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి దగ్గరికి అయ్యే వరకు. పాలంతా పోయి మనకి ఇది దగ్గరికి అవ్వాలి, చాలా దగ్గరికి, ఇంకా దగ్గరికి కావాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనికన్నా ఇంకా దగ్గర కావాలి మనకి. దాంట్లోకి నేను ఒక 4 ఇలాచీస్ అయితే దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అయితే నేను ఒక 3 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. స్వీట్స్లోకి నెయ్యి లేకపోతే బాగుండదు కదా, అందుకోసం 3 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనకైతే ఇది నెయ్యి అనేది బయటికి వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. అంటే ఇది పాన్ నుంచి గీ అనేది బయటికి రావాలి మనకి, హల్వాలో నుంచి మనకి. ఇది చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గరకు వచ్చే వరకు. చూస్తున్నారు కదా, సైడ్కి గీ అనేది బయటకు వస్తుంది మనకి. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే బర్ఫీ అనేది. సింపుల్ రెసిపీ కానీ చాలా బాగుంటుంది, అలానే హెల్తీ రెసిపీ. ప్లేట్కి అయితే గీ అప్లై చేసుకొని ఈ బర్ఫీ మిక్స్ అంతా దాంట్లో వేసుకొని దీనైతే మొత్తం ప్లేట్ మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం మనకి మంచిగా పీసెస్ కట్ చేసుకోవాలంటే ఇలా మొత్తం ఇలా మంచిగా అనేసుకొని మీకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో మీరైతే కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్స్లో అయితే మీరు కావాలంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం చల్లగా అయిపోయిన దాకా మనం వెయిట్ చేయాలి. తర్వాత మనకి పీసెస్ అనేది నార్మల్గా వచ్చేస్తాయి. దీనిపైన నేను కాజు అలానే ఆల్మండ్స్ డెకరేట్ చేస్తున్నాను. చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా మంచిది. అలానే హెల్తీ రెసిపీ, పిల్లలకి కూడా మంచిది. వీక్లో ఒకసారైనా తినడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనకి ముక్కలు అనేది ఎలా వచ్చేస్తున్నాయో. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మంచి స్వీట్ రెసిపీ అయితే రెడీ అవుతుంది మనకి. సాఫ్ట్గా ఉంటుంది. మీకు 1 మంత్ అయినా ఇదే టేస్ట్తో ఉంటుంది. బర్ఫీ అనేది సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మర్చిపోకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ శిరీష కుకింగ్ బ్లాగ్స్ని కూడా ఫాలో చేయండి. మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.